విష్ణువు ధరించిన అవతారాలలో శ్రీకృష్ణుడి అవతారం విశిష్టమైనది. ఆ శ్రీకృష్ణుని వైభవాన్ని శ్రీకృష్ణ కర్ణామృతం ద్వారా తెలుసుకుందాం. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. శ్రీకృష్ణుడు త్రిజగన్మోహన నీలకాంతితో శోభిల్లుతూ అమృత సాగరంలా అనంతమైన తన వేణునాదంతో జగత్తునంతా నింపివేసే అద్భుత బాలుడు. ఆ కృష్ణదేవుని కిశోరమూర్తి ఎప్పుడు దర్శిస్తానో అని ఆర్ద్రతతో పరితపించిపోయిన భాగవతోత్తముడు శ్రీకృష్ణ కర్ణామృత కర్త లీలాసుకుడు. సార్ధం సమృద్ధై అమృతాయమానై అధ్యాయమానై మురళీ నినాదై మూర్ధాభిషిక్తం మధురం కృతీనాం బాలం కదా నామ విలోకయిష్యే. సమృద్ధై అమృతాయమానై అధ్యాయమానై మురళీనినాదై సార్థం. సమృద్ధిమంతాలు అమృతంలా పరిణమిస్తూ ఉండేటువంటివి, ఓదబడుతూ ఉండేటువంటి మురళీనాదాలతో కూడి మధురకృతీనామూర్ధాభిషిక్తం బాలం కదా నామ విలోకయిష్యే. మధురాకృతులలో ఎల్లా పట్టాభిషిక్తుడై అంటే సుందరుడై ఆ బాలుడిని ఎప్పుడు చూడగలుగుతాను అని చెప్పి ఆవేదన చెందాడు లీలాశుకుడు. కృష్ణస్వామి వేణుగానం సకల ప్రాణుల యొక్క హృదయాలను దోచివేసేది. కేవలం బుద్ధి వికాసం గల మానవులే పరమాత్మ వేణునాదాన్ని వింటారంటే అది ఎంతో పొరపాటు. ఎందుకంటే భాగవతం చెబుతూ ఉన్నది, ధన్యాస్మ మూఢమతయోపి హిరణ్యైత యానందనందనం ఉపాత్త విచిత్ర వేషం ఆకర్ణ్య వేణురణితం సహకృష్ణ సారాహ పూజాం దధు విరచితాం ప్రణయావలోకై. ఆడలేళ్లు వివేకం లేనివే కానీ ధన్యమైనవి. ఎందుకంటే మొగలేళ్లతో కలిసి శ్రీకృష్ణదేవుని వేణుగానాన్ని విని రంగురంగుల వేషాన్ని దాల్చిన నందసూనుడైన స్వామిని అనురాగపు చూపులతో చూస్తూ ఆ చూపులే పుష్పాలుగా సమర్పిస్తూ ఉన్నాయట స్వామి పాదాలు. నిజానికి మానవులు బుద్ధిజీవులు కావచ్చు, పశువుల అమాయకత్వం వారికి లేదు. అవి పరమాత్మకు చేరువలో ఉంటాయి, మనం దూరంలో ఉంటాం. మన బుద్ధి వికాసం దేవుడికి దూరం చేస్తోంది. అందువల్ల శుద్ధ ప్రేమ తెలియడం అరుదవుతోంది. ఆసక్తే ప్రేమ అని మానవుడు భ్రమ చెందుతూ ఉన్నాడు. మానవుడు శ్రీకృష్ణ పూజ పేరుతో బాహ్యాడంబరాలను చేయడానికి హేతువు అనురాగ భక్తి కొరవడటమే. అందుకే ఒక గోపిక గోవులు ఎలా స్వామి నుండి పారవశ్యాన్ని పొందుతున్నాయో మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది. గోవులు గోపాలకుడైన కృష్ణదేవుని చూపుల గుండా మనస్సులో ఆలింగనం చేసుకుని కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలను విడిచిపెడుతూ ఉన్నాయి. అంతేకాదు ఆ కృష్ణుని నోటి వెంట వెలువడే వేణుగానం అనే అమృతాన్ని చెవులనే దొప్పలను రిక్కించి చక్కగా పానం చేస్తూ ఉన్నాయి. దూడలు పాలు గుక్కెడు నోట్లో ఉంటే ఆ గుటక వేయడం కూడా విస్మరించి అలా నిలిచిపోయాయి. ఎంతటి సమ్మోహక స్థితిని కృష్ణగానం సృష్టిస్తోంది. ఆవులు వేణుగానామృతాన్ని గ్రోలుతూ మేత నెమర వేయడం మానేస్తే దూడలు పాలు తాగడం మరిచిపోయాయి. అందుకే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అన్నారు. చూడబడేది వినబడేది అనేటువంటిది తెలియనటువంటి స్థితిలో ఉంటాడు. ఇదే అద్వైత స్థితి. ప్రాయోబతంబ విహగా మునయో వనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యం ద్రోమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్యంత్యమేలిదృశో విగతాన్యవాచ. బృందావనంలో పక్షులు ప్రకాశించే చిగుళ్ళు కల చెట్ల కొమ్మలపై కూర్చున్నాయి. అయితే ఆ పక్షులు శ్రీకృష్ణుడు బాగా కనపడేలా కూర్చుని కళ్ళు మూయకుండా స్వామినే చూస్తూ ఉన్నాయి. ఇతర ధ్వనులను ఏమాత్రం వినకుండా కృష్ణ భగవానుని నోటి నుండి వెలువడే వేణుగానాన్నే వింటూ ఉన్నాయి. అంటే ఆ గానం మాధుర్యం మాహాత్మ్యం వాటిని అలా మంత్రముగ్ధుల్ని చేశాయి. బహుశా మహర్షులే ఆ పక్షులుగా మారి ఉంటారు. వేదమే వేణునాదంగా మారి ఉంటుంది. అంతటి పశుభృక్షాదులకు గోప బృందాలకు సమ్మోహనకరమైనటువంటి ఆ వేణుగానాన్ని వివరిస్తూ కల్పవృక్షం కింద త్రిభంగిమలో నిలిచిన గోపకిషోరుణ్ణి నేను ఎన్నడూ నా కనులారా దర్శిస్తానో కదా అని ఆర్తితో ప్రార్థించిన లీలాసుకుని భావనావేశాన్ని ఈ పవిత్ర మార్గశీర్ష మాసంలో ఆశ్రయిద్దాం, తరిద్దాం. సగ్భూషాంబరహేతీనాం
సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు శ్రీనివాసాయ మంగళం.